బాగున్న సినిమాని బాగుందని నోటికి వచ్చినట్లు చెప్పేసి ఒక రివ్యూ చెప్తే అదొక 1,00,000 2 లక్షల మంది చూస్తే 3,000 4,000 డబ్బులు వస్తాయి. మరి మిలియన్ల దాకా చూస్తే 1,50,000 60,000 వస్తాయి. హ్యాపీ పండగ. ఇదే వ్యాపారం అయిపోయింది. ఎంత తప్పు పాపమా కాదా? ఇప్పుడు ఒక బిడ్డ ఒక తల్లి నేను ఇప్పటికీ గడిచిన 4 సంవత్సరాల నుంచి సినిమా రివ్యూల మీద ఎప్పుడైనా సందర్భం దొరికినప్పుడల్లా మాట్లాడుతాను. చాలా తప్పు. నేను చేసుకోలేక ప్రతి దేశం తిరుగుతాను. ముందే రిలీజ్ అవుతుంది ఇండియా కన్నా. తిరిగి చేసేసుకుంటే అసలు సినిమా కూడా నేను చూడక్కర్లేదు. సినిమా కూడా గెస్ట్ చేసి చెప్పి కాదు తమ్మిని బిమ్మిని చేసేస్తారు. కానీ తప్పని ఏ రోజు నేను చెప్పను. చాలా మహాపాపం. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఒక బాబు ఒక తల్లి నవమాసాలు మోసి ఆ తల్లి బిడ్డను కంటది. ఆ తల్లికి తెలుసు నొప్పులు ఏంటో. ఆ పక్కన బాబుకి చేతి వంకర, మూత వంకర, కన్ను వంకర, కాలు వంకర. ఈడేమైనా కన్నాడా? ఒక వారం రోజులు ఆగయ్యా ఆ బాబుకి సూర్యరశ్మి తగలాలి, గాలి తగలాలి, అప్పుడు అవన్నీ ఇచ్చుకుంటాయి. నువ్వు పుట్టగానే నువ్వు ఎలా రివ్యూ చెప్తావు బాబు మీద? సినిమా కూడా అదే, బేబీ లాంటిదే. ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, ప్రభాస్ గారు, ఈ సోకాల్ బిగ్ హీరోలందరికీ సినిమా హిట్ అయినా ఫట్ అయినా వాళ్ళ కెరియర్లకి అంత బ్యాలెన్సింగ్గా అంత ఎఫెక్టివ్ పడదు. పెద్ద హీరోలు కాబట్టి, ఆల్రెడీ టాప్ మోస్ట్ హీరోలు కాబట్టి ప్రొడ్యూసర్లు నష్టపోతారు ఈ రివ్యూల వల్ల. వాళ్ళకేం అవ్వదు. కానీ చిన్న హీరోలు, చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి? ఒక సినిమా వెనకాతల 1000 మంది పనిచేస్తారు. 1000 మంది పనిచేస్తారు. ఇప్పుడు వాడి హిట్ అయితే వాడికి ఇంకో సినిమా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా తీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ ఒక సినిమా అనేది ప్యాషన్. మీ అందరికీ తెలుసు కదా, శేఖర్ కమ్ములు గారు, తర్వాత సందీప్ వంగ గారు, వాళ్ళ ఫస్ట్ సినిమాలు ఆస్తులు అమ్ముకొని ఎలా తీశారో, అదే కనుక వాళ్ళని తొక్కేసి ఉంటే ఈ పాటకి మంచి సినిమాలు మనం మిస్ అయిపోదుమా? అవునా కదా? సేమ్ అలాగే ప్రతి ఒక్కడు ప్యాషన్తోనే వస్తాడబ్బా. ఆస్తులు అమ్మేసుకొని, వ్యాపారాలు అమ్మేసుకొని సినిమా తీయాలి. ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, ఇదొక్క విషయం, ఈ పాయింట్ మీద మీరు స్టిక్ అయ్యి ఉండండి, నిలబడి ఉండండి. ఏ హీరో అయినా అట్టర్ ఫ్లాప్ సినిమా తీయాలని కోరుకుంటాడా? ఏ నిర్మాత అయినా అట్టర్ ఫ్లాప్ సినిమా తీయాలని కోరుకుంటాడా? చెప్పండి. కోరుకోరు కదా. ప్రతి ఒక్కరు హిట్టే కావాలి, రూపాయి డబ్బులు రావాలి అనే కోరుకుంటారు. ఆ విధంగానే అందరూ కష్టపడతారు. ఎవడో కోణికి ఆర్జీవి, రామ్ గోపాలరావు వర్మ గారు లాంటి వాళ్ళు ఉంటారు. కుక్కని పెట్టి సినిమా తీస్తాను, 3 రోజుల్లో సినిమా తీస్తాను, 10 నిమిషాల్లో సినిమా తీస్తాను.